ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భస్మ బుధవారం యొక్క విశేషత మనం ప్రతిసారి వింటున్నటువంటిదే. మరి గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి బూడిదలో కూర్చుని తల మీద ధూళి పోసుకోవడం అనేటటువంటిది పశ్చాత్తాపానికి గుర్తుగా ఉన్నట్లు దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం. నినెవే పట్టణస్థులు అలాగే చేశారు. అదే రీతిగా దానియేలు తన ప్రజల పక్షముగా పాపాన్ని ఒప్పుకునేటప్పుడు అలాగే చేశాడు. ఈ విధానాన్ని వాక్యంలో మనం చూస్తాం. అయితే ఈ దినమున మనము బూడిదలో కూర్చొని, లేకపోతే బూడిద పూసుకొని, లేకపోతే గోనెపట్ట కట్టుకొని ఇలాంటివేమీ కూడా మనం చేసే పరిస్థితి మనకేమీ కూడా లేదు. అయితే ఈ యొక్క విషయం మనకు మరి గొప్ప సత్యాన్ని మనకు తెలియచేస్తుంది. అదేమిటి అంటే, మనము అతిశయించుటకు మనలో ఏమీ కూడా లేదు. మనం అల్పులమని మన అల్పత్వాన్ని దేవుని ముందు మనం ఒప్పుకుంటూ, మరి దీనమైన మనసుతో మన హృదయాంతరంగంలో మనం పడుతున్నటువంటి పశ్చాత్తాపాన్ని వ్యక్తీకరించడం కోసం ఈ యొక్క విధానము అమలు చేయబడి ఉన్నది. అయితే మనకు ఉపవాసం చేసేటటువంటి అవకాశం ఉన్నది. దేవుని వాక్యంలో యేసు ప్రభు వారు కూడా ఉపవాసాన్ని గురించి, దాని యొక్క ఆవశ్యకతను గురించి మనకు చెప్పారు. మరి మండల కాలంలో మీరు ఎవరైనా ఉపవాస దీక్ష పూనితే మంచిది, అది చాలా ఉత్తమమైనటువంటిది. అయితే ఉపవాసం అంటే మనం కడుపు మార్చుకోవడం కాదని మనకు తెలుసు. అది దేవుని మీద మన యొక్క మనస్సు లగ్నం చేయడం కోసం మనము పెట్టుకుంటున్నటువంటి ఒక చక్కని అది ఒక ఆచరణ. అయితే ప్రార్థనతో ఈ ఉపవాసం ఉండాలి. ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకోవడానికి ఈ సమయాన్ని మనం వాడుకోవాలి. అంత మాత్రమే కాకుండా, నా దేవా, నా యందు నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉన్నదేమో నన్ను పరిశీలించండి, పరీక్షించండి అని దేవుణ్ణి వేడుకోవడం మనము చేయవలసిన అవసరం ఉంది. అలా చేయగలిగినట్లయితే మనము ఈ కాలములో మరి యోగ్యముగా ముందు కొనసాగుతున్నట్టు, అది మనకు ధన్యతగా ఉండేటట్టు ఉంటుంది. మన యొక్క ఉత్తర ప్రత్యుత్తర వాక్యంలో మనము చక్కని విషయాలు, అక్కడ కీర్తనకారుడు పాడిన మరి ఆ వచనాలు మనం చదువుకున్నాం. ఏమి చేస్తున్నాడు అంటే, అతడు అంటున్నాడు, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తికొనుచున్నాను. ఇది ఈ కాలంలో అత్యధికంగా మనం చేయవలసినటువంటి పని. మన ఆత్మను ఎత్తుకొని మనము దేవుని వైపుకు చూడాలి ఆశతో. ఇది ఇంకా ఏ దిక్కునకు చూడడానికి ఉన్నటువంటి కాలం కాదు. పూర్తిగా దేవుని వైపు మనము చూడడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గముగా ఉన్నది. అలా చేస్తూ కీర్తనకారుడు ఏమంటున్నాడు, నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము అంటాడు 25వ సంకీర్తనలో. అలాగే 11వ వచనంలోనికి మనం వచ్చినప్పుడు, యెహోవా నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమించుము అని అంటాడు. 18వ వచనంలోనికి మనం వస్తే, నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. తన పాపం విషయంలో స్పృహ కలిగినటువంటి వాడుగా కీర్తనకారుడు ఇక్కడ ఉన్నాడు. ఈ మండల కాలంలో మరి విశేషంగా ఈ భస్మ బుధవార ఆరాధనలో మనము ఏ విషయమైనటువంటి స్పృహ కలిగి ఉండాలి? ఒకవేళ ఇక్కడ మనం నీతిమంతులుగా చాలా భక్తి గలవారము అనుకుంటూ వస్తున్నట్టయితే దీనివల్ల మనకు ప్రయోజనం లేదు. ఇక్కడికి మనం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో, ఆయన యొక్క సన్నిధి వెలుగులో మనము పరిశీలన చేసుకుంటూ, మనం ఎంత అల్పులమో మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ముందు మనం పాపులమని ఒప్పుకొని ఆయన క్షమాపణ కొరకు వేడుకునేటటువంటి ఒక విశేషమైన కాలము. కాబట్టి ఈ కాలమును మనము మరి ఆ రీతిగా ఉపయోగించుకోవడానికి మనము సిద్ధపడదాం. ఇక నేటి వాక్య ధ్యానంలోనికి మనం వచ్చినట్లయితే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు వ్రాయబడి ఉన్నాయి. యేసు ప్రభువారు ఆయన శిష్యులు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నారు.
ప్రభువారు శిష్యులను ఏకాంతంగా పిలిచి వారికి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఆయన మార్గంలో వెళుతూ వారితో చెప్పారు. ఆయన చెప్పిన మాటలు మనం చదువుకున్నాం. ఇదిగో మనం యెరూషలేమునకు వెళ్తున్నాం. చాలాసార్లు మనం గతంలో యెరూషలేముకు వెళ్ళాం. అక్కడ నా బోధలు మీరు విన్నారు, నేను చేసిన కార్యాలు మీరు చూశారు. ఆ యెరూషలేము నుండి మరలా మనము తిరిగి ఇటు వచ్చాము. కానీ ఇప్పుడు అలా కాదు, ఈ ప్రయాణం అలాంటిది కాదు అన్నట్లుగా అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగించబడతారు. వారు ఆయనకు మరణశిక్ష విధిస్తారు, ఆయనను అపహసిస్తారు, ఆయనను కొరడాలతో కొట్టడానికి సిలువ వేయడానికి అన్యజనులకు అప్పగిస్తారు. మూడవ దినాన ఆయన తిరిగి లేస్తారు. ఎంత ఇంపార్టెంట్ మెసేజ్! యేసు ప్రభువారు తన శిష్యులను ఆయన సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈసారి వెళ్ళినప్పుడు గతంలో లాగా లేదేంటి అని వారు కంగారు పడకూడదు. దానికి భిన్నమైనటువంటి రీతిగా తమ యొక్క బోధకుడే మరి ఈ రీతిగా ఆయన అప్పగించబడి ఆయనకి ఇంత శ్రమ కలుగుతుంది అని వారు చూచినప్పుడు అభ్యంతర పడకుండా ఉండినట్లు ప్రభు వారిని సిద్ధం చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ దినం యొక్క మన అంశాన్ని మనం చూసినట్లయితే ధ్యాన అంశం మనకేమి ఇవ్వబడిందంటే మీకు ఇవ్వబడిన షీట్లో మధ్యవర్తిత్వము అని అక్కడ వ్రాయబడి ఉంది. మీడియేటర్ మధ్యవర్తి అనేటటువంటిది. మధ్యవర్తి ఎక్కడ ఉంటాడు, ఏం పని చేస్తాడు అనేటటువంటివి మనకు తెలిసిన విషయాలే. రెండు విరోధ వర్గాలు ఉన్నట్టయితే తిరిగి వారిని సమైక్యపరిచి సమాధానపరిచి తిరిగి వారు మరి ఎటువంటి విరోధ భావం లేకుండా కలిసి వెళ్ళాలి అన్నట్టయితే వారిని మరి ఐక్యపరిచేటటువంటి ఒక వ్యక్తి అవసరమై ఉన్నాడు. అలా ఐక్యపరిచేటటువంటి వ్యక్తిని రెండు పార్టీలను పిలిచి వారితో మాట్లాడి వారిని ఒప్పింపచేసి మరి వారిని ఐక్యపరిచేటటువంటి పని చేసే ఆ వ్యక్తిని మధ్యవర్తి అని అంటారు. మీడియేటర్ అనేటటువంటి మాట మాట్లాడడం మనందరూ కూడా తెలిసినటువంటి విషయమే. దీనిని మన యొక్క భాషలో సంధి కుదర్చడం అని, అలా సంధి చేసేటటువంటి వ్యక్తిని సంధానకర్త అంటారని, ఈ సంధానకర్త ఇరు మరి వర్గాల మధ్యలో ఉన్నటువంటి ఆ పోరును, ఆ విరోధ భావాన్ని తొలగించి సమాధానపరచడం ద్వారా వారిని ఐక్యపరుస్తాడని, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ఎరిగినటువంటి విషయాలే. ప్రియమైనటువంటి వారలారా, అయితే ఈ యొక్క అంశము మనకెందుకు అని మనం ఆలోచన చేస్తే మనం మనుషులుగా ఉంటున్నాం, మానవులుగా మనమున్నాం. అయితే ఈ మానవాళికి దేవునితో సమాధాన స్థితి లేదు. ఈ మానవాళి దేవునికి విరోధంగా ఉన్నారు. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన అనుగ్రహించిన వాటన్నిటినీ కూడా మానవాళి అనుభవిస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చిన ఊపిరే మనం పీల్చుకుంటున్నాం. ఆయన ఇచ్చినటువంటి జలములను మనం త్రాగుతున్నాం. ఆయన మరి పుట్టించినటువంటి ఈ యొక్క ఫలములను, పంటలను మనం భుజిస్తూ ఉన్నాం. ఈ దేహాన్ని ఆయనే మనకిచ్చాడు. ఈ రీతిగా మీరు ఏది చెప్పండి అన్నీ ఆయనే ఇచ్చాడు. కానీ ఏ దేవుడైతే ఇచ్చాడో ఆ దేవుని ఇచ్చినవన్నీ అనుభవిస్తూ ఆ దేవునికి విరోధంగా, వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి స్థితిలో మానవులు ఉండడం ద్వారా విరోధ భావం ఏర్పడింది. మరి యొక్క విరోధ భావం తొలగిపోవాలంటే ఎలా? మరి ముఖ్యంగా దేవుడు ఆయన హీజ్ ఆల్మైటీ, హీజ్ హోలీ. ఆయన ఉన్న వైపు మనం చూస్తే అది స్ట్రాంగ్ పార్టీ, బలమైనటువంటి పార్టీగా ఉన్నది. కాబట్టి దేవుడు తన యొక్క శక్తిని బట్టి, తన ప్రభావాన్ని బట్టి విరోధులుగా ఉన్నటువంటి మానవాళిని ఆయన క్షణంలో నాశనం చేయగలిగినటువంటి వారుగా ఉన్నారు. అయితే మానవాళి మరి బలహీనమైనటువంటి వారుగా ఉన్నారు. ఈ దేవునితో వారు పోరాడి గెలవలేరు. అయితే మనము గమనించినప్పుడు మరి ఈ మానవాళి పక్షంగా దేవునిని సమాధానపరచగలిగిన వారు, శాంతింప చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే కీర్తనాకారుడు ఒక విషయాన్ని 49వ కీర్తనలో
ఆయన చెప్తూ ఉన్నాడు. 49వ కీర్తనలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడున్న మాటలు నేను చదువుతున్నాను చూడండి. 7, 8 వచనాల్లో సంకీర్తన 49, 7, 8. ఎవడునూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. ఇంకా క్రిందకి చదివితే వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకట్లు ఉండవలసినది. ఈ సర్వమానవాళిలో మానవుని రిప్రజెంట్ చేస్తూ దేవుని ముందుకు వెళ్ళి దేవునిని ఒప్పింప చేయగలిగినటువంటి వాడు మానవాళిలో ఒక్కడు కూడా లేడు. అందుచేత ఎవడునూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు అని కీర్తనాకారుడు మాట్లాడినటువంటి లేకపోతే గ్రహించిన సత్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఋషులు, మునులు, సర్వసంగ పరిత్యాగులు, ఇలాంటి వారిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మరి వారు చేసినటువంటి తపస్సులు, దీక్షలు, యజ్ఞాలు, యాగాలు, ఇవన్నిటిని మనం చూసినప్పుడు వారు ఎంత ప్రయాసపడినా వారు గ్రహించినటువంటిది ఏంటంటే తమను దేవుని వద్దకు నడిపించగలిగిన లేకపోతే దేవునితో సంధి కుదర్చగలిగినటువంటి ఆ ప్రాతినిధ్యం వహించగలిగినటువంటిది ఏది కూడా ఈ సర్వ సృష్టిలో లేదు. అందుచేత వారు ఏమని తేల్చారంటే ఒక మంత్రములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. దాని అర్థం ఈ రీతిగా ఉంది. ఏమని అంటే అక్షింతలు వేస్తే మోక్షం రాదు, అగరబత్తి వెలిగించడం వల్ల మోక్షం రాదు, అరటి పళ్ళను సమర్పించడం వలన మోక్షము రాదు, కొబ్బరికాయలను అక్కడికి తీసుకుని వెళ్ళి మరి వాటిని కొట్టడం ద్వారా మోక్షం రాదు, అభిషక్తుడు రక్షకుని పేర భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ద్వారా చిరకాలము క్షేమము కలుగును, అలా జరుగునుగాక అన్నారు. ఎంత చక్కటి గ్రహింపు! ఈ మానవాళిలో ఎవరు లేరు. ఏ పద్ధతి, ఏ విధానం అవలంబించినప్పటికీ కూడా దేవునితో సంధి సమాధానము అనేటటువంటి చేయడానికి సామర్థ్యము, శక్తి ఎవరికి కూడా లేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, అయితే మనం ఎవరినైతే విరోధించామో, ఎవరికైతే శత్రువులుగా మనం నడుచుకుంటున్నామో, ఎవరి మీదైతే మనం తిరుగుబాటు చేస్తున్నామో ఆ దేవుడు మనల్ని ఏమైనా చేయొచ్చు. కానీ మనం ఇంకా బలహీనులుగా ఉండగానే వైల్ వీ వర్ యట్ వీక్ అంటే మనకేం శక్తి లేదు, ఏమీ చేయలేనటువంటి నిస్సహాయులుగా మనం ఉండిపోయాం. అలాంటి పరిస్థితుల్లో ఈ దేవుడు ఎటువంటి చర్యను ఆయన తీసుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే పత్రికాకారుడు యోహాను చక్కగా దాన్ని మనకు తెలియచేస్తున్నాడండి. ఆయన ఏమంటున్నాడో చూడండి. మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 8, 9 వచనాలు ఈ మాటలు వ్రాయబడ్డాయి. దేవుడు ప్రేమ స్వరూపి, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మనందించిన ప్రేమ ప్రత్యక్ష పరచబడినది. ఇక్కడ స్టెప్ తీసుకుంటుంది ఎవరు? సమాధానం కొరకైనటువంటి స్టెప్ తీసుకుంటుంది ఎవరు అని మనం ఆలోచించినప్పుడు స్ట్రాంగ్ పార్టీగా ఉన్నటువంటి దేవుడే. ఎవరైతే మానవాళి ద్వారా అవమానపరచబడుతున్నాడో ఆ దేవుడే. ఏ మానవులైతే తిరుగుబాటు చేస్తున్నారో అలా తిరుగుబాటును పొందుతున్నటువంటి దేవుడే స్టెప్ తీసుకుంటున్నాడు. ఒకవేళ ఆ స్థానంలో మనం ఉంటే ఎప్పటికీ అలా చేయం. ఎందుకంటే అది మానవ శక్తికి లేకపోతే మన ఆలోచనకు మించినటువంటిది. అందుచేతనే యోహాను పత్రికాకారుడు ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ దేవుడిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ వచనంలో దేవుడు ప్రేమస్వరూపి అని అన్నాడు. గాడ్ ఈజ్ లవ్. అయితే ఈ యొక్క ప్రేమను బట్టి దేవుడు చేసింది ఏంటి అని మనం చూస్తే ఆయన ద్వారా మనము జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను.
ఈ తిరుగుబాటు వల్ల, ఈ శత్రుత్వం వల్ల ప్రియమైనటువంటి వారలారా, మరణమే మనకు సంప్రాప్తించవలసి ఉన్నది. కానీ ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు మనము జీవించాలని కోరుకున్నాడు. అలాగని మనము జీవించినట్లు ఆయన తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు అని వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, ఈయన దేవుని యొక్క కుమారుడు, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి వాడుగా మనము ఆయనను చూస్తున్నాము. తిమోతికి పౌలు రాస్తూ ఆయన ఒక చక్కని మాట తెలియచేశాడు. 2వ అధ్యాయంలో 5, 6 వచనాల్లో ఈ మాట వ్రాయబడింది. తిమోతికి వ్రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5, 6 వచనాలు. దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. చూసారా ఎంత క్లియర్గా ఉన్నదో ఇక్కడ. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే. ఒక్కడే. అనేక మంది మధ్యవర్తులు లేరండి. కొంతమంది మతాల్లో ఏమంటారంటే, ఆయా కాలాల్లో ఉన్నటువంటి మరి మత గురువులు కానీ లేకపోతే మతస్థాపకులు కానీ వారు ఆయా కాలాల్లో వాళ్ళు మీడియేటర్స్ అని వారు చెప్తూ ఉన్నారు. కానీ దైవ గ్రంథం అలా చెప్పడం లేదు. దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన పేరు ఏంటంటే క్రీస్తు యేసు. ఆయన ఇప్పుడు మనపక్షంగా దేవుని ముందుకి వెళ్ళడానికి పంపించబడ్డాడు కాబట్టి ఇక్కడ నరుడు అని వ్రాయబడి ఉన్నది. నరుడు అంటే అర్థం ఏంటంటే హీ రిప్రజెంట్స్ ద హ్యుమానిటీ బిఫోర్ గాడ్. దేవుని ముందు మానవాళిని ఆయన మరి తీసుకుని వెళ్ళేటటువంటి, ప్రాతినిధ్యం వహించేటటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయనను గురించి ఇక్కడ నరుడు అని వ్రాయబడి ఉన్నది. ఆయన మనలాంటి నరుడు కాదు. అందుచేత ఆయన మధ్యవర్తిగా ఉండునట్లు ఎవరు పంపారంటే స్వయంగా తండ్రి అయిన దేవుడు ఈ లోకంలోనికి తన అద్వితీయ కుమారుని పంపించాడు. చూశారు, ఈ యొక్క అద్వితీయ కుమారుని ఆయన మరి పంపినప్పుడు 3 విషయాలను ఇందాక మనం చదువుకున్న యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 3 విషయాలు ఆయన తెలియచేస్తున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే 10వ వచనంలో వ్రాయబడి ఉన్నది, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండునట్లు ఆయన పంపబడ్డాడు. దిస్ మీడియేటర్ దేని కొరకు అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండునట్లు ఈ మధ్యవర్తి పంపబడ్డాడు. రెండవది ఏమిటి అంటే 14వ వచనంలో వ్రాయబడినది అదే అధ్యాయంలో, లోకరక్షకుడుగా ఉండునట్లు ఆయన పంపబడ్డాడు. 3వ సత్యం ఏమిటి అంటే మనము చదువుకున్న 8, 9 వచనాల్లో ఆయన ద్వారా మనము జీవించినట్లు ఆయన పంపబడ్డాడు. చూసారా, 3 విషయాలు. ఒకటి, పాప ప్రాయశ్చిత్తమై ఉండినట్లు, మనకు రక్షకుడుగా ఉండినట్లు, మనము మరి జీవించినట్లు ఆయన వచ్చాడు. ప్రియమైన వారులారా, మధ్యవర్తిగా ఉండడం అంటే ఒకవేళ అది చాలా పెద్దరికంగా ఈ లోకంలో ఉండొచ్చు. ఆ న్యూట్రల్గా కూర్చుని ఇటొక పార్టీ అటొక పార్టీ ఉంటే గంభీరంగా వీళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుని జరిగించినటువంటి ఒక మరి మధ్యవర్తిత్వం కాదది. ద కాస్ట్ ఆఫ్ మీడియేటర్షిప్ ఈజ్ సో హై. మధ్యవర్తిగా ఉండుట అనేటటువంటిది చాలా వెలగలిగినటువంటిది, విలువైనటువంటిది, ఖర్చుతో కూడుకున్నటువంటిది. ఎందుకు అంటే ఈయన ఇరు పార్టీల మధ్యలో కూర్చుని సంధి చేసినటువంటి ఆ యొక్క సంధానకర్త కాదండి. ఆయన యొక్క సమాధాన క్రియను జరిగించడం నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ధారపోయవలసినటువంటి పరిస్థితి ఉన్నది. దానికి సమ్మతించి సంధానకర్తగా ఉండినట్లు, సమాధానకర్తగా ఆయన ఐక్యతను అనుగ్రహించినట్లు ఈ లోకంలోనికి ఆయన దిగి వచ్చాడు. పౌలు రోమీలకు ఈ సత్యాన్ని జ్ఞాపకం చేశాడు. 5వ అధ్యాయంలోనికి మనం వెళ్తే రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయంలో
10-11 వచనాల్లో ఈ మాటలు వ్రాయబడ్డాయి. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. 9వ వచనం చదువుకుంటే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. గమనించారా? హౌ మచ్ కాస్ట్ హీ పెయిడ్? నాట్ సింప్లీ సిట్టింగ్ అండ్ సెటిలింగ్ ద మ్యాటర్స్. సెటిల్మెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ మాటలు మనం వింటూ ఉంటాం కదండి. సెటిల్మెంట్ చేయాలంటే వీడి దగ్గర డబ్బు తీసుకోవాలి, వీడి దగ్గర డబ్బు తీసుకోవాలి. కానీ ఇక్కడ ఈ యొక్క సమాధానాన్ని ఎవరైతే కుదురుస్తున్నారో ఆ యొక్క మధ్యవర్తి ఆయనే పే చేస్తూ ఉన్నాడు. ఈ ఇద్దరి మధ్యలో కూడా సమాధానం రావాలని ఆయన ఏం పే చేశాడు అంటే తన రక్తము వలన, తన మరణము వలన అనే బలమైనటువంటి మాటలు రాయబడ్డాయి. అలాంటి మరి స్థితి గుండా ఆయన వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడి ఉన్నది. ఆకాశమునకును భూమికిని మధ్య వేలాడిన వాడు దేవునికి నరులకు మధ్యవర్తి అయి ఉన్నాడు. సిలువ అనేటటువంటిది క్రీస్తు ప్రభు జరిగించినటువంటి మధ్యవర్తిత్వానికి అది సంకేతంగా ఉందండి. నీవు సిలువను చూసినప్పుడల్లా ఆ సిలువనాథుడు నీ మధ్యవర్తి, నీకు నీ దేవునికి మధ్యవర్తి అనేటటువంటి సత్యము సిలువ జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఎంత గొప్ప జ్ఞాపకం, ఎంత గొప్ప సత్యాన్ని అది మనకు, అది ఇట్స్ ఎ కంటిన్యూస్ రిమైండర్ దట్ వీ హ్యావ్ ఎ మీడియేటర్. కాబట్టి ఆ యొక్క మధ్యవర్తి ద్వారా మనము దేవునితో సమాధానం పొంది ఉన్నాము, సమాధానము మనము పొందుచూ ఉన్నాము. ఆయన అందరి విమోచన కొరకు క్రయధనముగా తను తానే అప్పగించుకొనెను అని పౌలు తిమోతి పత్రికలో ఆయన వ్రాసినటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, మరి మనము యేసుక్రీస్తు అనే మధ్యవర్తిని మనము కలుసుకొని ఆయన ద్వారా దేవునితో సమాధాన స్థితి పొందినటువంటి నిశ్చయిత మనకున్నదా అనేటటువంటిది ఈరోజు మన ప్రశ్న. మన పాపములు ఇంకాను మనలను ఆ దేవునికి విరోధముగానే మనను జీవింప చేయొచ్చు ఉన్నవా పరిశీలించుకోవాలి. ఈరోజు మనం వాటిని ఒప్పుకొని నా కొరకు సంధానకర్తగా క్రీస్తు ప్రభు ఉన్నాడు కాబట్టి ఆయన పాదముల చెంత చేరి నేను దేవునితో సమాధాన స్థితి పొందుతాను అని మనం నిశ్చయం చేసుకోవాలి. ఒక చిన్న చరిత్ర భాగాన్ని నేను చెప్పి ముగించాలని నేను అనుకుంటూ ఉన్నాను. 1962వ సంవత్సరంలో న్యూగినియా అనేటటువంటి ప్రాంతానికి ఒక మిషనరీ వెళ్ళారు. ఆ మిషనరీ పేరు డాన్ రిచర్డ్సన్. ఆయన వెళ్ళినటువంటి ఆ యొక్క ప్రజలు మాట్లాడే భాషను సావి అని అంటారు. వారందరూ కూడా నరమాంస భక్షకులు. అలాగే వాళ్ళందరూ హెడ్ హంటర్స్. ఎవరైనా కాపాడితే తలను లేపేయడమే. వారు అనాగరికులు. వాళ్ళందరూ కూడా వారికి హీరోయిజం ఏంటి అంటే ఎదుటోడిని మోసం చేయడం, మోసం చేసి వాడిని చంపడం అనేటటువంటిది వారి యొక్క హీరోయిజం. వారి మధ్యలో ఈ మిషనరీ గారు 15 సంవత్సరాలు పనిచేశారు. ఆరంభంలో ఈయనకి ఏం అర్థం కాల. మోసం చేయడం వారి యొక్క హీరోయిజం కాబట్టి యేసు ప్రభు శిలువ చరిత్రను చెబుతున్నప్పుడు ఇస్కరియోతు యూదా ఏ రీతిగా ద్రోహం చేశాడో చెప్పినప్పుడు వాళ్ళందరూ లేచి చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టారు వాళ్ళందరూ. ఎందుకంటే అది వారికి హీరోయిజం. మిషనరీ గారికి అర్థం కాలేదు. వీళ్ళకి నేను సువార్త ఎలా చెప్పను, వీళ్ళ కల్చర్ టోటల్గా డిఫరెంట్గా ఉంది. వీళ్ళకి నీతి, ధర్మం, చట్టం అనేటటువంటివి ఏమీ లేవు. వాళ్ళ అనాగరికమైనటువంటి ఆ విధానంలోనే వాళ్ళు వెళుతూ ఉన్నారు. క్రూరులు వాళ్ళు. ఎలా అని అనుకున్నాడు. ఒకరోజు ఆయన తన చెక్క కర్రలతో
కట్టినటువంటి ఇంట్లో అలా కూర్చున్నాడు. చూస్తూ ఉన్నాడు. సడన్గా 2 తెగల మధ్య, వారి మధ్యలోనే తెగలకు పడేది కాదు, 2 తెగల మధ్య భీకరమైనటువంటి పోరాటానికి వాళ్ళు సిద్ధపడ్డారు. తాను నివసిస్తున్నటువంటి స్థలానికి ఎదురుగుండా ఉన్నటువంటి ప్లేస్లో యువతల నుంచి తెగవారు వచ్చారు. చేతుల్లో వాళ్ళకి బళ్యాలు ఉన్నాయి, బాణాలు ఉన్నాయి, మారణాయుధాలు ఉన్నాయి. కొద్దిసేపట్లో రక్తపాతం అయిపోతుంది అక్కడ. అయితే ఈయన చూస్తూ ఉండగా ఒక సంఘటన జరిగింది. ఒక తెగలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ఏం చేశాడంటే గబగబా లోపలికి వెళ్ళి అక్కడ మరి ఒక తల్లి దగ్గర పాలు తాగుతున్నటువంటి శిశువును ఆమె యొక్క చేతుల్లో నుండి బలంగా తీసుకుని లాక్కొని అతడు వచ్చి అవతల తెగ యొక్క పెద్దకు అందించాడు. ఈయనకు చాలా ఆసక్తికరంగా చూస్తున్నాడు, ఇదేంటి ఇలా ఉంది అని. అప్పుడు ఆ పెద్ద ఏం చేశాడంటే ఆ శిశువుని తీసుకుని పక్కనున్న వారికి ఇచ్చి తమ గుంపులోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాలు తాగుతున్నటువంటి శిశువును తల్లి నుండి లాక్కొని వచ్చి యువతల వ్యక్తి పెద్దకి ఇచ్చాడు. అంతే, క్షణంలో ఈ గుంపు ఇటు వెళ్ళిపోయింది. అంత యుద్ధం లేకుండా, ఏ పోరాటం లేకుండా అంత కామ్ అయిపోయింది. దాని విషయం ఏంటా అని ఈయన ఆరా తీశాడు. వారిని అడిగాడు, అయ్యా మీరు ఎందుకు ఇలా చేశారు? వాళ్ళు చెప్పారు, అయ్యా మాకు ఒక చక్కటి ఆచారం ఉంది. అదేమిటంటే మా యొక్క బిడ్డ ఎంతకాలమైతే వారి దగ్గర ఉంటాడో అంతకాలము కూడా మేము వారి మీదకి యుద్ధానికి వెళ్ళలేము. వాళ్ళ యొక్క బిడ్డ ఎంతకాలమైతే మా దగ్గర జీవించి ఉంటాడో అంతకాలము వారు మా మీదకి యుద్ధానికి రాకూడదు. ఇది ఒక ప్రమాణపూర్వకమైనటువంటి ఒక ఒప్పందం ఇది. అందుచేత మేము అలా చేశాము. ఆ బిడ్డను మేము ఏమని పిలుస్తామో తెలుసా? ఆ బిడ్డకు మేము పెట్టినటువంటి పేరు శాంతి శిశువు. అప్పుడు ఆయన వారందరినీ పిలిచి వారందరికీ సువార్తను చెప్పాడు. ఇదే సువార్తను చెప్పాడు. ఏమన్నాడో తెలుసా? దేవుడు ఆయన పైనున్నాడు, ఆయన శక్తిమంతుడు. మనం మనుషులం భూమి మీద ఉన్నాం, కానీ మనం ఆ దేవునికి విరోధులుగా ఉన్నాం. దేవుడు ఆయన అలాగ మనం వైపు తీక్షణంగా చూస్తే మనం వెంటనే భస్మం అయిపోతాం. అంత శక్తిమంతుడైన దేవుడు. కానీ ఆ దేవుడు ఏం చేశాడో తెలుసా? తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపించాడు. మన కొరకు మరణించుటకు పంపించాడు. మన కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి పంపించాడు. మన యొక్క పాపమంతటిని తీసివేసి మనం ఆ దేవునితో సమాధానపడి ఆ దేవునిని తండ్రి అని పిలవగలిగేటటువంటి స్థితి అనుగ్రహించినట్లు మధ్యవర్తిగా పంపించాడు. ఆయన పేరు సమాధానకర్త, అధిపతి అని లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది. విషయం ఏంటో చెప్పమంటారా? ఒకవేళ మీ శిశువు అక్కడ కొంతకాలం ఉండి చనిపోతే మీరు యుద్ధం చేయొచ్చు. మీ దగ్గర వారి యొక్క శిశువు చనిపోతే వారు మీ మీద యుద్ధం చేయొచ్చు కదా. కానీ ఆ దేవుడు పంపినటువంటి ఆ కుమారుడు, ఆ మధ్యవర్తి ఎప్పటికీ చనిపోయాడు. కారణం ఏంటంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన ఎన్నటికీ మన మీద యుద్ధాన్ని ప్రకటించాడు. ప్రియమైనటువంటి వారులారా, 15 సంవత్సరాలై ఆయన తిరిగి తన దేశమైన కెనడాకు వెళుతూ ఉన్నప్పుడు ఆ సావి తెగల మధ్యలో ఉన్న పరిస్థితి ఏంటో చెప్పమంటారా? వారు చక్కగా గృహాలు కట్టుకొని అందులో నివాసం చేయడం మొదలుపెట్టారు. వస్త్రాలు ధరించి నాగరికంగా ఉండడం మొదలుపెట్టారు. చక్కగా భూమిని దున్ని పంటలను పండించి పంటలను తినడం మొదలుపెట్టారు. చక్కటి వృక్షాలు నాటుకొని ఆ ఫలములు తినడం మొదలుపెట్టారు. నరమాంస భక్షణ మానివేశారు. పోరాటం మానివేశారు. మందిరాలు కట్టుకొని అందులో వారు దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. వారి సాక్ష్యాలు ఏంటో తెలుసా? నేను ఒకప్పుడు ఇంతమందిని నేను చంపిన వ్యక్తిని, ఇంతమందిని తిన్న వ్యక్తిని యేసు నన్ను మార్చాడు. ఆ శాంతి శిశువు నాకు శాంతిని కూర్చాడు. అది వారి యొక్క సాక్ష్యాలు. ఈ రాత్రి కాలంలో మనము ఇక్కడ ఉన్నప్పుడు యేసు ప్రభుని యొక్క మధ్యవర్తిత్వం ఎంత గొప్పదో. ఆయన మన హృదయాల్లో శాంతిని ఇవ్వగలడు. ఎందుకంటే మనల్ని దేవునితో సమాధానపరచగలిగినటువంటి వాడు. మనం ఇప్పటికే సమాధానపడి ఉంటే దేవునికి స్తోత్రం. అందులో నుండి తొలగిపోకుండా ఆ సమాధాన బంధంలో మనం కొనసాగుదాం. ఒకవేళ లేనట్టయితే ఈరోజైనా మనం దేవునితో సమాధాన పడదాం.
సమాధానపరచబడిన వారమైతే ఈ సమాధానాన్ని లోకంలో ప్రకటిద్దాం. పరిశుద్ధాత్మ అలాంటి కృపను మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.